హాయ్ గైస్, రీసెంట్గా మేము కురుపురం వెళ్ళాము. ఇది శ్రీపాద శ్రీవల్లభుని క్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే దత్తాత్రేయ అంశ. ఇది మొదటి అవతారం. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఉంటారు కదా, అది. ఈ టెంపుల్ ముందు మనకు ఇలా ఒక కృష్ణానది ఏరు ఉంది. ఈ ఏటికి అవతల శ్రీపాద శ్రీవల్లభుడు 16 సంవత్సరాలు దీక్షలో ధ్యానం చేసిన ప్రదేశము, టెంపుల్ ఉన్నాయి. ఈ ఏరును దాటినట్లయితే మనం ఆ టెంపుల్కి వెళ్ళవచ్చు. అది కురువపురం అనేది ఒక ద్వీపం, కృష్ణానదికి మధ్యలో ఉంటుంది. ఆ టెంపుల్ అనేది ఇలా నది మధ్యలో ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది కురువపురంలో ఉన్న నదికి ఇటువైపు ఉన్న టెంపుల్. ఈ టెంపుల్లో మనకు ఉండడానికి రూమ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ 3 స్టేర్స్ అనే ఉన్నాయి. అందులో ఒక్కో స్టేర్లో ఒక్కో టెంపుల్ అనేది ఉంది. ఒక స్టేర్లో అమ్మవారు ఉంటారు, ఒక స్టేర్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అందరికీ తీర్పులు ఇచ్చే రూమ్ ఉంది. పైనుంచి చూస్తే మనకు కృష్ణానది వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. మేము సమ్మర్లో వెళ్ళడం వల్ల ఇందులో వాటర్ అయితే లేదు, డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. నీళ్ళు ఉన్నప్పుడైతే తెప్ప పడవలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు స్పీడ్ జెట్ బోట్స్ వచ్చేసినాయి. 2 మినిట్స్లో ఇటువైపు నుంచి అటువైపు నుంచి వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు, అలానే నవదుర్గలు ఉన్నారు, చాలానే ఉన్నాయి. ఈ ప్లేస్ అనేది చాలా పవర్ఫుల్ ప్లేస్గా అనిపించింది. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ తిరిగి 21 సార్లు మనం ఏదైనా మనసులో ఉన్న కోరికను 21 సార్లు తిరిగి చెప్పుకుంటే ఆ కోరిక అనేది తీరుతుంది అంట. ఇక్కడ మనకు ఎంటర్ అవ్వగానే లోపల ఇలా కనిపిస్తుంది. బయట నుంచి టెంపుల్ యాంబియన్స్ అయితే చాలా 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 పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, చాలా అందంగా ఉంది. అలానే లోపలికి వెళ్ళినట్లయితే కూడా ఇంకా చాలా బాగుంది. మేమైతే మ్యారేజ్ కోసమని వెళ్ళాము. పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది, మ్యారేజెస్ కూడా జరుగుతాయి.